అందరికీ నమస్కారం. మన ఈ పాడ్కాస్ట్ పరంపరలో ఈసారి మన అతిథిగా వచ్చింది శ్రీరంగం మధుసూదన్ రావు గారు. ఆయన జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం భీమేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్ ట్రస్ట్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన ఈరోజు మన ముందుకి ఆయన యొక్క భావాలను తెలియజేయడానికి మనందరి ముందుకు వచ్చారు. ఈరోజు నమస్కారం సార్. నమస్కారం స్వామి. ఏ శరణయ్యప్ప. మీరు రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కువ సమయంలోనే మాకు మీ సమయాన్ని కేటాయించారు. విశ్వ హిందూ పరిషత్ ఇది ఏంటి, అసలు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సంస్థ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? విశ్వ హిందూ పరిషత్ అన్నటువంటిది ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ అండి. ఈ విశ్వ హిందూ పరిషత్తు 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సాందీపని ఆశ్రమంలో పూజ్య స్వామీజీలు, సాధు సంతులు, ఆధ్యాత్మిక ధార్మిక వేత్తలందరూ కలిసి చిన్మయానంద అధ్యక్షతన విశ్వ హిందూ పరిషత్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది. మొన్న 2024కి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం. విశ్వ హిందూ పరిషత్ అన్నటువంటిది మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి ఘనత విశ్వ హిందూ పరిషత్. ఈ విశ్వ హిందూ పరిషత్తు కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి దైనందిన జీవితంలో కేవలం భక్తి అన్నటువంటిదే కాకుండా ఆధ్యాత్మికత, ధార్మికత ఉండాలి. ప్రతి ఒక్క మనిషి తన కుటుంబము, తన భార్య, తన పిల్లలే అన్నటువంటి ఆలోచనే కాకుండా నా దేశము, నా ధర్మము, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు కూడా కాపాడబడాలి. నా కుటుంబం ఎలా అయితే కాపాడాలి అని అనుకుంటామో అలాగే నా దేశము, నా ధర్మము, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు కూడా కాపాడాలి అని ఆలోచించాలి అనే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది కేవలం విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్తు ఆ రకంగా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఒక విషయంలో చెప్పాలంటే కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత పూర్తిగా చెడు వ్యసనాలకి బానిసై వాళ్ళనందరినీ కూడా ఆధ్యాత్మిక భావాలు వాళ్ళను నింపడం కోసమని, ధార్మిక భావాలు నింపడం కోసమని, దేశము కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం ఆలోచించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ బజరంగ దళ అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి నెల కూడా మాసవారీ వర్గ అన్నటువంటిది పెట్టి ప్రతి నెల ఒక శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఒక చోట వాళ్ళందరినీ కూర్చుని పెట్టి మన జిల్లాలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీదగా ప్రస్తావిస్తున్నాను సార్. వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చుని పెట్టి కేవలం ఆధ్యాత్మికతే కాకుండా, మానసిక శక్తే కాకుండా, మానసిక దృఢత్వమే కాకుండా శారీరక దృఢత్వం కూడా ఉండాలి అని దండ, నియుద్ధ, కరాటి అటువంటి విలువిద్యలను కూడా నేర్పుతో వారిలో శారీరక శక్తిని, మానసిక శక్తిని నింపుతో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక స్పృహ కలిగిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ మన ధర్మము, మన దేశము, మన సంస్కృతి ఏమిటి, ఇప్పుడు ఎలా ఉంది, మనము వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఏ రకంగా మనము ఉంటే, ఎటువంటి ధార్మికతతో మనము ఉంటే మన జీవితంలో మనం మున్ముందుకు వెళ్తాం అన్నటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఎంతో మంది యువకులని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ మాత్రమే. అలాగే దుర్గా వాహిని యువతలను కూడా వాళ్ళని కూడా 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ యువతలను తీసుకొని వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక, ధార్మిక బోధనలు చేస్తూ వాళ్ళందరినీ సేవా మార్గం వైపు నడిపిస్తూ వారందరికీ కుటుంబంలో ఎలా ఉండాలి అంటే ఒక స్త్రీమూర్తి 18 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే అంతవరకు ఒక తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ముల వద్ద ఉంటారు. ఆ తర్వాత ఒక కుటుంబాన్ని వదిలి ఇంకో కుటుంబంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగరీత్యా కొంత ఉన్నప్పుడు కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మానవ నైజంలో ప్రతి స్త్రీమూర్తికి ఒక వివాహం అన్నటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. వివాహం తర్వాత ఒక కుటుంబాన్ని వదిలి ఇంకో కుటుంబానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో ఎలా ఉండాలి? దుర్గా వాహిని పేరుతో కూడా విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తుంది. విశ్వ హిందూ పరిషత్తు బాల సంస్కార కేంద్రం అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి బాల సంస్కార కేంద్రాల ద్వారా పిల్లలకి 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలకి మనం చెప్పింది అర్థం చేసుకుంటారు అన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక చోట కూర్చుని పెట్టి ప్రతి గ్రామాలలో కూడా కూర్చుని పెట్టి వాళ్ళందరికీ ఆధ్యాత్మికంగా కొన్ని మంచి శ్లోకాలను చెప్పడము, మంచి విషయాలను తెలియజేయడం, మంచి కథలను తెలియజేయడము అన్నటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ మన హిందూ ధర్మం ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలని నూరుపోస్తున్నటువంటి పరిస్థితి విశ్వ హిందూ పరిషత్ సార్ బాల సంస్కార కేంద్రం ద్వారా. మాతృశక్తి అండి 36 సంవత్సరాల నుంచి ఇంక పైబడి ఉన్నటువంటి మహిళలందరికీ కూడాను మాతృశక్తి అన్నటువంటి ఒక విభాగం ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మన జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా భారతదేశం మొత్తం కూడాను వాళ్ళందరినీ కూడా సత్సంగాలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మికంగా కుటుంబ విలువల్లో ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ కుటుంబంలో తల్లి పాత్ర ఏమిటి,
ప్రతి ఒక్క శిశువుకి కూడాను మొదటి గురువు తల్లి అంట. తల్లి చెప్పినటువంటివే ఎక్కువగా ఆచరించడానికి అవకాశం ఉంటుంది కనుక తల్లి ముందు నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఉంటే ఆధ్యాత్మిక భావాలని పెంచి పోషిస్తే అవి నూరు పోస్తే తల్లి ఆ బిడ్డ అన్నటువంటి వాడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ధార్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కనుక అటువంటి స్త్రీమూర్తుల్లో మాతృమూర్తుల్లో కూడాను అటువంటి ఆధ్యాత్మిక ధార్మిక భావాల నింపుతో సత్సంగాల ద్వారా మాతృశక్తి ద్వారా రకరకాలుగా ముందుకి తీసుకుపోతూ ఉందండి. గోరక్షణ గావో విశ్వస్య మాత్రం అన్నారండి. ఈ విశ్వానికి తల్లి వంటిదని చెప్పేసి అని చెప్పడం వేదవాక్యం సార్. ఈ వేదవాక్యాన్ని మనం అనుసరించి తీరవలసిందే. అంటే ఈ ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడాను గోవులో దాగి ఉన్నారు అన్నటువంటిది మన ధర్మం చెప్తున్నటువంటి నిజమండి. ప్రతి గ్రామాన సత్సంగాలు ఏర్పాటు చేస్తూ సత్సంగాల ద్వారా ఆధ్యాత్మిక విలువలు నేర్పుతూ అందరికి, అంటే ఇవి విభాగాలు, ఇక్కడ పిల్లలు, మహిళలు, యువకులు ఈ రకంగా ఉంది. ఇక్కడ సత్సంగం అన్నటువంటిది ఏంటంటే అందరినీ కూడా దేవాలయాల కేంద్రంగా కూర్చుని పెట్టి దేవాలయాల్లో ఆధ్యాత్మిక విషయాలు నేర్పడం, ధార్మిక విషయాలు నేర్పడం, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆధ్యాత్మిక ధార్మిక విలువల్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటిది విశ్వ హిందూ పరిషత్ సార్. గో సంరక్షణ కోసం ఒక శాఖలాగా, అలాగే పిల్లల్లోని ఆధ్యాత్మికత పెంచడానికి, మాతృమూర్తుల్లో పెంచడానికి, యుక్త వయసు వచ్చినటువంటి యువతుల్ని అందరినీ కూడా చైతన్యపరుస్తూ మీ సంస్థ అనేది నడుస్తుంది. నాకు తెలిసి నా స్నేహితులు అందరూ హిందువులే, ఎవరో ఒకరు క్రిస్టియన్. హిందువులలో ఎంతవరకు ధార్మికత ఉంది అని అంటే, నా వరకు అయితే మాత్రం నాకున్న ఫ్రెండ్స్ లో వాళ్ళ భుక్తి, వాళ్ళు తినడం, ఎంత సంపాదిస్తున్నాం అనేది చూసుకోవడం, నా కుటుంబం ఎంతవరకు సస్టైనబిలిటీ అవ్వగలుగుతుందా అనేది చూడటం, ధార్మికంగా వాళ్ళకి ఒక 100 మార్కులు వేయగలిగితే 10 మార్కులు కూడా వేయటం కష్టం హిందువుగా. సో మీరు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు రీచ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఫలితాలు కూడా వస్తున్నాయి. విత్తనం నాటడము, మొక్క పెంచి పోషించడము, పెద్ద చేయడము, చెట్టు అయిన తర్వాత ఇప్పుడు ఫలితాలు అయితే వస్తున్నాయి. అంటే మన హిందువులలో చాలా మంది నేను నా వ్యవహారము, నా కుటుంబము, నా బతుకు నేను బతుకుతున్నాను, నా ధర్మం ఏమిటి, నా సంస్కృతి ఏమిటి, నా సాంప్రదాయం ఏమిటి అన్నటువంటిది ఆలోచించినటువంటి పరిస్థితిలో 100 మందిలో 80 మంది ఉన్నారు అన్నది నిజం. అందుకే ఈ విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేయవలసి వచ్చింది. అసలు 100 మందిలో 100 మంది కూడా ధార్మికత వైపు, ఆధ్యాత్మికత వైపు, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్నటువంటి భావాలతో ఉంటే ఈ విశ్వ హిందూ పరిషత్తులో అవసరం లేదు, ధర్మ పరిరక్షణ సంస్థలు అవసరం లేదు, ఏ సంస్థలు అవసరం లేదు. అందుకనే విశ్వ హిందూ పరిషత్ కూడా పంచ పరివర్తన అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. మనిషి ఎప్పుడు కూడా పంచ పరివర్తన కలిగి ఉండాలి, నేను ధర్మం వైపు ఉండాలి, నేను ధర్మ పరిరక్షకుడుగా నేను ఉండాలి, నా పౌర విధిని నేను పాటించాలి అన్నటువంటి నియమాలని ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని నియమాలను పెట్టుకోవాలి. నేను ఈ సేవ చేయాలి, ప్రతిరోజు ఏదో ఒక సేవ చేయాలి, ప్రతిరోజు నేను ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి, ప్రతిరోజు నా ధర్మం కోసం నేను ఆలోచించాలి, ఇది నేను అర్థం చేసుకోవాలి. చాలా మంది ధర్మం కోసం సమిధులుగా అయ్యి పని చేస్తున్నారు. ఆ సమిధులుగా అయ్యి పని చేస్తున్నటువంటి వాళ్ళ నీడలో ఇటువంటి నేను అనుకునే వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఎవరైతే ఈ సమాజం కోసం పాటుపడి ఈ ధర్మం కోసం రక్షించడానికి వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నారో, ఆ త్యాగ ఫలమే నేను ఈ రోజు ప్రశాంతంగా బయటికి వెళ్ళి నేను బ్రతకగలుగుతున్నాను, యాజ్ ఏ హిందువుగా నేను ఉండగలుగుతున్నాను అనేది సాటి హిందువుగా తెలుసుకోలేకపోవడం అనేది నిజంగా ఎంత చదువుకున్నప్పటికీ ఒక నిరక్షరాస్యుడితో సమానం అనేది నా ఫీలింగ్. తోటి హిందువులందరూ తెలుసుకోవాలి. ఎంతసేపు ఎవరో కష్టపడుతుంటే వాడు కష్టపడుతున్నాడు అని చెప్పేసి వాడి మట్టుగా వాడిని వదిలేసి, ఇప్పుడు మీలాగా విశ్వ హిందూ పరిషత్ కోసం నాకు తెలిసి ఇదేమీ డబ్బులు ఇచ్చేటటువంటి పని ఏమీ కాదు. ఇంకొక కోణం కూడా ఉంది. ధార్మికంగా మీకు బలాన్ని ఇచ్చేటటువంటి అంశం సపోర్టర్స్ కూడా ఉండడం వల్లే. అలాంటి వారు మీకు ఎలాంటి స్ఫూర్తిని కలిగించారు? పూర్తి సమయం కూడా పనిచేసినటువంటి వారు ఉన్నారండి. ఈ ధర్మము, ఈ దేశము, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలని కాపాడడం కోసం అని. ఇప్పుడు నాలాంటి వారం అంటే నా వ్యవహారాన్ని నేను చేసుకుంటూ, నా వ్యాపారాన్ని నేను చూసుకుంటూ, నాకున్నటువంటి ఖాళీగా అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే నేను ధర్మం కోసం, దేశం కోసం, సంస్కృతి కోసం పనిచేస్తాను. కానీ చాలా మంది పూర్తి సమయము కూడా వారి జీవితాలను త్యాగాలు చేసి కుటుంబాలని వదిలి వివాహాలు కూడా చేసుకోకుండా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు మాకు స్ఫూర్తి. సనాతన ధర్మ వారసుల్లో వారి యొక్క వారసత్వ సంపదను విడిచిపెడుతూ ముందుకు అడుగులేస్తూ పాశ్చాత్య సంస్కృతి దాన్ని అడాప్ట్ చేసుకొని ఈ ధార్మికతను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. చాలా మంది, ముఖ్యంగా నేను సెక్యులర్ హిందువుల గురించి మాట్లాడితే, వాళ్ళు దే ఆర్ బిలీవింగ్ ఇన్ సెక్యులరిజం. కొంతమంది నాయకులు వారి యొక్క భుక్తి కోసం అని చెప్పి దీన్ని ఇలాగా ప్రోపగండా చేస్తున్నారు. ఈ హిందూ సమాజంలో ఇటువంటి మార్పులు ఏమీ అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సెక్యులరిజం వాళ్ళు ఉన్నారు. ఎటువంటి మార్పులు? ఇప్పుడు ఇటువంటి ధార్మిక సంస్థలు అవసరం లేదు, ఈ హిందూ ధర్మం అనేది
అందరినీ కలుపుకెళ్ళిపోయేటటువంటి ధర్మం. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరు చెప్పారు, ఇలాంటి సంఘాలు అవసరమా అని మాట్లాడినటువంటి సెక్యులర్ హిందువులు ఉన్నారు. వాళ్ళ వల్లే కదా వస్తున్న సమస్య అంతా కూడా. సో అలాంటి సెక్యులర్ హిందువులు మనం హిందువులుగా పరిగణించవచ్చా? అసలు వాళ్ళని మనం మార్చే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళ కోసం ఏమైనా మీ ఉద్దేశం ఏంటి అసలు? ఈ భూ ప్రపంచంలో హిందూ ధర్మమే సనాతనమైన. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హిందువే. మనిషి యొక్క జీవన విధానమే హిందూ ధర్మం. ఇది ఈ మధ్యన నేను విన్నాను, హిందువుల మీద దాడి జరిగితే సంవాట్ ఎవరో ఒక పర్సన్ మాట్లాడారు, నేను హిందువుని, ఎస్ నేను హిందువుని, నేను సూర్యుడిని పూజిస్తాను, నువ్వు సూర్యుడిని ఆపేసాయి, నేను గాలిని పీలుస్తాను, నువ్వు గాలి పీల్చుకోకుండా ఉండు, నేను నీరుని ఆరాధిస్తాను, నీరు తాగకుండా ఉండు, నేను ఆరాధించేది పూజించేదే నువ్వు చేస్తున్నావు. హిందుత్వాన్ని జీవన శైలి నుంచి, నా జీవన విధానం నుంచి వేరు చేయడం నీ వల్ల కాదు, నువ్వు కూడా వేరు చేసుకోలేవు అని చెప్పి విన్నా. అయితే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అన్ని మతాలు సమానమే అనేది నిజం. ధర్మ ప్రబోధం వరకు మాత్రమే. సెక్యులర్స్ అన్నటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నా అన్ని సమానమే అంటున్నారు కదా. నేను అన్ని దేవుల్ని, మన హిందువులు అన్నటువంటి వారు అన్ని గుడులకి వెళ్తున్నారు, చర్చిలకి వెళ్తున్నారు, మసీదులకి వెళ్తున్నారు. మరి ఉన్నటువంటి మతాల వారు మన గుడులకు వస్తున్నారా? హిందూ సెక్యులర్ అనేవాడు అన్ని సమానం అనుకునేవాడు వెళ్తాడు, మీరు అన్నట్టు. వాళ్ళు వస్తున్నారా? మనము సమానమనే అంటున్నారు, కానీ వారు సమానంగా భావించట్లేదు. మనం అనుకుంటే కాదు, అవతలాడు కూడా అనుకోవాలి. సెక్యులర్ల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సెక్యులర్లకి సూటి ప్రశ్న, అన్నీ సమానం అయితే ఒక క్రిస్టియన్ని ఒక హిందూ దేవాలయానికి లేదా మీరు కొలిచేటటువంటి దేవి ప్రసాదాన్ని మీరు తినిపించి వాళ్ళతో కూడా అలా చేయించి అందరూ సమానం అంటే బాగుంటుందని నా ఉద్దేశం. సమరస్త విభాగం, సామాజిక సమరస్త అన్నటువంటిది ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అందరము సమానమే, నువ్వు నేను వేరు కాదు, అందరము సమానమే అన్నటువంటి భావాన్ని నెలకొల్పుతూ, అంటే విశ్వ హిందూ పరిషత్ ఒక లక్ష్యం కూడా ఏంటంటే అందరము వెళ్ళడము. ఎక్కడైనా ఏదైనా జరిగింది, ఎవరికైనా ఒక ఇబ్బంది జరిగింది అంటే ఈ విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పలకరించడం, అంటే ఒక భరోసాను కల్పించడం, నీకు మేము అందరం ఉన్నాం అన్నటువంటి భరోసాని. ఈ రోజు అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగిందంటే కేవలం విశ్వ హిందూ పరిషత్తు యొక్క కష్టం. 500 సంవత్సరాలు, 4 లక్షల ప్రాణాలు, ఇవన్నీ కూడాను ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు నిలబడింది, ప్రతిఘటించింది. కనుకే రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎన్నో విజయాలను సాధిస్తుంది. ఇంకా ప్రధానంగా సార్, మీరు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్నారు ఉపాధ్యక్షులుగా. సో ధార్మికంగా మీ యొక్క సమయాన్ని భగవంతుని కోసం, అలాగే సమాజం కోసం, మన ధర్మం వర్ధిల్లాలి, సనాతనమైనటువంటి ఈ ధార్మికమైనటువంటి విధానం అందరూ కూడా గౌరవించాలి, దీన్ని సంరక్షించాలని మీరు టైం పెడుతున్నారు. అలాగే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంకి అనుబంధ సంస్థగా అయ్యప్ప సేవా సంస్థ అని చెప్పి మీరు చేస్తున్నారు, రాష్ట్ర కన్వీనర్ గా వర్క్ చేస్తున్నారు. దీనికోసం చెప్పండి సార్, మీరు ఈ శబరిమల మీరు ఏ విధంగా ఈ యొక్క సంస్థ ఉపయోగపడుతుంది, అలాగే అయ్యప్ప స్వాముల గురించి మీ ఈ స్వామిమాల విశిష్టత గురించి ఏం చెప్పాలి? శబరిమలై అన్నటువంటిది అయ్యప్ప స్వామి వారి పరశురామ ప్రతిష్ట. శబరిమలై అయ్యప్ప స్వామి వారి దీక్ష అన్నటువంటిది ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనం ఏదైతే విశ్వ హిందూ పరిషత్తు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవ అన్నటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో, అదే కోవకు చెందినటువంటిది అయ్యప్ప దీక్ష అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకు అంటే ప్రతి ఒక్క మానవుని దైనందిన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కనీసం వారి యొక్క జీవితంలో ఒకసారైనా అయ్యప్ప మాల వేసి తీరాలి. అయ్యప్ప మాల వేస్తే నా జీవితంలో నేను ఎలా ఉండాలి, నా జీవితంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏ రకంగా నేనున్నాను, నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, నేను ధార్మికంగా ఎలా ఎదగాలి, ఆ రకంగా ఉండేటప్పుడు నేను ఏ రకంగా ముందుకు వెళ్తాను అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే సామాజిక సమరసత కూడా ఈ అయ్యప్ప మాలలో ఉంది. అందరూ ఒకే రకమైన ఏకదుస్తులను ధరించడం, అందరూ ఒకే రకమైనటువంటి విధి విధానాలను పాటించడం, అందరూ ఒకే దగ్గర పూజ చేయడం, అందరికీ ఒకే రకమైన పూజ, అందరం ఒకే రకమైన ఆహారం, అందరం ఒకే రకమైన బట్టలు ధరించడం, అందరం ఒకే రకమైన నామాన్ని ఉచ్చరించడం, ఇదంతా సామాజిక సమరసత కాదా? మనిషి దైనందిన జీవితంలో మండల కాలం దీక్ష చేసిన తర్వాత ఆ వ్యక్తిలో చాలా మార్పులు వస్తాయి, మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది, మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మాల వేసిన వెంటనే అయినా నీ మాల వేస్తున్నాను, కానీ నీ మాల ద్వారా, నీ నియమనిష్టల ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా నీ జీవితంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు మాలలో ఎలా ఉన్నావో మాల తీసిన తర్వాత కూడా అదే రకంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గురుస్వాములు తెలియజేయగలగాలి. అందరు కూడాను అయ్యప్ప మాలలు వేయాలి, అయ్యప్ప తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ దీక్ష ద్వారా తన దైనందిన జీవితంలో కూడా అదే విధంగా ఉంటూ మున్ముందుకి పోవాలన్నటువంటిదే అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే స్వామి, ఇప్పుడు మన శ్రీకాకుళంలో ఉన్న అతి పురాతనమైనటువంటి దేవాలయం సుమారు
1800 సంవత్సరాల క్రితం దేవాలయంగా చెప్పుతున్నటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి కార్యవర్గం ఏదైతే ట్రస్ట్ మెంబర్స్లో మీరు కూడా ఒకరు. సో ఆ దేవాలయం కోసం తెలియనటువంటి శ్రీకాకుళం వాసులు చాలామంది ఉన్నారు. అసలు ఆ దేవాలయం వివరణ ఏంటి, అసలు ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి చెప్తారా? నా పూర్వజన్మ సుకృతం భీమేశ్వర స్వామి వారి దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నియమింపబడడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. శ్రీకాకుళంలోనే కాకుండా చాలా దేవాలయాలు ఉన్నాయి, పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, ప్రముఖమైనటువంటి దేవాలయాలు కూడా శ్రీకాకుళంలో ఉన్నాయి. కానీ ఈ దేవాలయానికి, ఈ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయానికి ఉన్నటువంటి దేవాలయాలకి వ్యత్యాసం ఉంది. ఈ దేవాలయము బ్రహ్మసూత్రము కలిగి ఉన్నటువంటి దేవాలయం. స్వయంభూ 1800 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి దేవాలయం అయినప్పుడు కూడా బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి దేవాలయం. మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, సామాన్యమైనటువంటి శివాలయాన్ని దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో అదే బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శిస్తే 100 రెట్లు పుణ్యం కలుగుద్ది అన్నటువంటిది ఒక నానుడి. శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, 100 రెట్ల ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆశిస్తూ స్వామి శరణం. చూశారు కదా మధుసూదన్ గారు, ఆయన విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. అలాగే శబరిమల అయ్యప్ప సేవా సంస్థలో ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా ఉంటూ, అలాగే మన శ్రీకాకుళంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం భీమేశ్వర దేవాలయం కొన్నావీధిలో ఉంది. ఈ దేవాలయం ఇప్పటికీ చూడనటువంటి శ్రీకాకుళం వాసులు చాలా మంది ఉన్నారు. ఆ పురాతనమైనటువంటి దేవాలయాన్ని, బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయం అందరూ దర్శించాలి. అలాగే మధుసూదన్ గారు చెప్పినటువంటి అయ్యప్ప స్వామి దీక్ష విశేషాలు, హైందవ సనాతన ధర్మం యొక్క వారసుల యొక్క పరిస్థితి, అలాగే మారవలసినటువంటి స్థితిగతుల గురించి ఆయన చక్కగా వివరించారు. ఆయనకి మనందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. ధర్మం కోసం ధార్మికంగా పనిచేసేటటువంటి వ్యక్తులు మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. మధుసూదన్ గారిలా ధార్మికంగా ధర్మబద్ధమైన జీవితం గడుపుతూనే ఈ ధర్మాన్ని పరిరక్షించడంలో నిష్ణాతులై అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మనం చాలా రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మాకు మీ సమయాన్ని కేటాయించి కొన్ని మంచి విషయాలను మాకు అందరికీ వివరించారు. అందరికీ నమస్కారం. ఇంకా కొత్త వ్యక్తితో, మనందరికీ స్ఫూర్తి వచ్చేటటువంటి వ్యక్తితో ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు.